శ్రీలంక క్రికెట్ టీం చరిత్ర తిరగరాసింది. 27 ఏళ్ల తర్వాత మన టీమిండియా మీద బైలాటరల్ వన్డే సిరీస్ గెలిచారు. సో కొలంబో వేదికగా జరిగిన 3వ వన్డే మ్యాచ్లో కూడా మన టీమిండియా బ్యాట్స్మెన్ మరోసారి చేతులు ఎత్తేశారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 2 మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో మరింత దారుణంగా ఫెయిల్ అయ్యారు. మిగిలిన మ్యాచ్లో మన టీమిండియా కేవలం 138 పరుగులు ఆల్అవుట్ అయి ఈ మ్యాచ్ని ఏకంగా 110 పరుగుల తేడాతో ఓడిపోయారు. అంటే చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోయారు. అది కూడా మరోసారి ఒక యావరేజ్ టార్గెట్ను చేసి చేయలేక చాలా పెద్ద తేడాతో ఓడిపోయారు. సో ఈ ఓటమి అయితే ఖచ్చితంగా ప్లేయర్స్తో పాటు ఫ్యాన్స్ని కూడా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. మెయిలీ 2వ వన్డే మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత 3వ వన్డే మ్యాచ్లో మన వాళ్ళు కంబ్యాక్ చేస్తారు, బాగా ఆడతారు, మ్యాచ్ గెలుస్తారు, సిరీస్ సమ్మన్ చేస్తారు అనుకున్నాం. బట్ అలాంటిది ఏమీ జరగలేదు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళు 2వ వన్డే కంటే దారుణంగా పెర్ఫామ్ చేశారు. సో ఈ మ్యాచ్లో విజయం శ్రీలంక టీంకి ఒక హిస్టారిక్ విన్ అయితే మన టీమిండియాకి ఒక హిస్టారిక్ లూజ్. చాలా కాలం తర్వాత ఒక వన్డే మ్యాచ్ని 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడిపోయారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సిరీస్లో చూసుకుంటే మన టీమిండియా మొత్తం 3 మ్యాచ్ల్లో కూడా ఆల్అవుట్ అయిపోయింది. సో ఇదైతే రియల్లీ చాలా డిసప్పాయింట్ చేసే విషయం. పైగా శ్రీలంక టీంలో చూసుకుంటే పెద్ద బౌలర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. తుషారా లేడు, పతిరాణా లేడు, మధుశంక లేడు, అలాగే అసరంగా రూల్ అవుట్ అయ్యాడు. ఇలా చాలా మంది మెయిన్ బౌలర్స్ రూల్ అవుట్ అయ్యారు. బట్ స్టిల్ మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో సెకండ్ లైన్ ఆఫ్ శ్రీలంక బౌలింగ్ని కూడా ఫేస్ చేయలేకపోయారు. సో ఈ సిరీస్ ఓటమి అయితే ఖచ్చితంగా మన టీమిండియాకు ఒక పెద్ద గుణపాఠం. మెయిన్లీ ఏ టీంని కూడా తక్కువ అంచనా వేయకూడదని చెప్పి సిరీస్ ఓటమి బట్టి అర్థమైంది. అట్ ది సేమ్ టైం ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుంటే ఈ సిరీస్ ఓటమి మనం మంచిగా జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ఓటమి తర్వాత గట్టిగా ప్రిపేర్ అవడం స్టార్ట్ అవుతారు. అయితే హై నోట్లో ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తే మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మన టీమిండియా మీద ఎక్స్పెక్టేషన్స్ కొంతవరకు తగ్గుతాయి. పైగా సిరీస్ యొక్క ఫెయిల్యూర్ని బేస్ చేసుకుని మన టీమిండియా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఈ 3వ వన్డే మ్యాచ్లో మన వాళ్ళు కంప్లీట్లీ చేతులు ఎత్తేశారు. కనీసం ఒక 20-30 రన్స్ డిఫరెన్స్ ఓడినా ఒకలా ఉండేది. బట్ మరీ 110 పరుగుల తేడాతో ఓడిపోవడం నిజంగా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. సో ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియా టాస్ గెలవలేదు. అండ్ ఈ టాస్ ఓడిపోవడం మరోసారి మన టీమిండియాకు కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. సో ఈ సిరీస్లో ఒక్కసారి కూడా మన టీమిండియాకు ముందు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. బట్ పిచ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకే బాగా అనుకూలించింది. పర్టికులర్గా ఈ మ్యాచ్లో శ్రీలంక టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ ఒకలాగా ఉంది, మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మరోలా ఉంది. సో మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడంలో టాస్ కూడా కీలకమైన పాత్ర పోషించింది. బట్ ఎనిమిది మ్యాచ్లు అయితే మన టీమిండియాలో చాలా ఇంట్రెస్టింగ్ చేంజెస్ జరిగాయి. బ్యాటింగ్ డెప్త్ను విపరీతంగా పెంచేశారు. కేవలం ఒక్క స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ను అండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ను తీసుకున్నారు. ఏకంగా 4 ఆల్రౌండర్స్ ఆడించారు. దీంతో మన బ్యాటింగ్ డెప్త్ నెంబర్ 9 వరకు వెళ్ళిపోయింది. అండ్ చేంజెస్ చూసుకుంటే కేఎల్ రాహుల్ ప్లేస్లో రిషబ్ పంత్కి ఛాన్స్ ఇచ్చారు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ మిడిల్ ఆర్డర్లో ఒక రెగ్యులర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కోసం. అండ్ సెకండ్ చేంజ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ని పక్కన పెట్టి రియాన్ పరాగ్ను తీసుకున్నారు. సో లిటరల్లీ మన టీమిండియా బౌలింగ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యి బ్యాటింగ్ను చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు. బట్ స్టిల్ మన వాళ్ళ బ్యాటింగ్ ఫస్ట్ మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే డిజాస్టరస్. ఎనివే ఈ మ్యాచ్లో శ్రీలంక టీం మన టీమిండియాను అవుట్ ప్లే చేసిందని చెప్పుకోవాలి. ముందు వాళ్ళ బ్యాటింగ్లో అద్భుతంగా రాణించారు. అండ్ దెన్ బౌలింగ్ చూసుకుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్. సో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్న టీంకి ఈసారి వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అద్భుతమైన కంట్రిబ్యూషన్ అందించారు. ఎస్పెషల్లీ పాతుమ్ నిషాంక మరియు అవిష్కా ఫెర్నాండో ఇద్దరు కూడా ఫస్ట్ వికెట్కి 89 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అండ్ దెన్ 2వ వికెట్కు కుసాల్ మెండిస్ మరియు ఫెర్నాండో మధ్య 87 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. సో నిషాంక్ 65 బంతులు 45 పరుగులు చేస్తే ఫెర్నాండో 102 బంతులు 96 పరుగులు చేశాడు. అండ్ కుసాల్ మెండిస్ చూసుకుంటే 82 బంతుల్లో 59 పరుగులు చేశాడు. సో వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ శ్రీలంక టీంకి చాలా ప్లస్ అయింది. అండ్ ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం, శ్రీలంక టీం బ్యాటింగ్ చేసినప్పుడు పిచ్ బ్యాటింగ్కి బాగా అనుకూలించింది. మెయిన్లీ వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ చేసినప్పుడు బాల్ ఎక్కువగా స్పిన్ అవ్వలేదు. బట్ టువర్డ్స్ స్టాండ్ చూసుకుంటే మాత్రం బాల్ ఎక్కువగా స్పిన్ అయ్యింది. దీనివల్ల చివరిలో శ్రీలంక టీం సడన్గా కొలాప్స్ అయిపోయింది. సో శ్రీలంక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ ఫెర్నాండో ఆల్మోస్ట్ 100 స్ట్రైక్ రేట్తో 96 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ అతను ఒక వెల్ డిజర్వింగ్ సెంచరీని మిస్ అయ్యాడని చెప్పుకోవాలి. సో ఫస్ట్ 35 ఓవర్స్లో మన టీమిండియా బౌలర్స్ పెద్దగా వికెట్లు తీయలేకపోయారు. ఇన్ఫాక్ట్ 1 వికెట్ మాత్రమే తీయగలిగారు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మన వాళ్ళు మరీ ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. సిరాజ్ మాత్రం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. అండ్ లాస్ట్ 15 ఓవర్స్లో చూసుకుంటే మన వాళ్ళు బ్రిలియంట్ కంబ్యాక్ చేశారు. మెయిల్ ఈరోజు డెబ్యూ చేసిన రియాన్ పరాగ్ ఒక డ్రీమ్ స్పెల్ వేశాడు. అతను బౌలింగ్కి వస్తూనే క్రీజ్లో సెట్ అయిన ఫెర్నాండోతో పాటు ఆ తర్వాత అసలంక వికెట్ తీశాడు. అండ్ 2 వికెట్లు పడిన తర్వాత శ్రీలంక టీం కోలుకోలేకపోయింది. చివరిలో కుసాల్ మెండిస్ యొక్క పవర్ రేటింగ్ తప్పితే వాళ్ళు పెద్దగా రన్స్ కొట్టింది ఏమీ లేదు. సో మన బౌలర్స్లో రియాన్ పరాగ్ 9 ఓవర్స్లో 54 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఇదైతే అతనికి ఒక డ్రీమ్ డెబ్యూట్ అని చెప్పుకోవాలి. T20 ఫార్మాట్లో డెబ్యూ చేసినప్పుడు 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ వన్డే ఫార్మాట్లో కూడా సేమ్ 3 వికెట్స్ పడగొట్టాడు. ఇక అతనితో పాటు కుల్దీప్, సుందర్, అక్షర్ మరియు సిరాజ్ నలుగురు కూడా తలో వికెట్ తీసుకున్నారు. బట్ ఈ నలుగురిలో సిరాజ్ బౌలింగ్ మాత్రం చాలా పూర్గా కనిపించింది. ఈ మ్యాచ్లో అతను 9 ఓవర్స్లో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం అతను వేసిన చివరి స్పెల్ మాత్రమే కాస్త బెటర్గా కనిపించింది. ఇన్ఫాక్ట్ పవర్ ప్లేలో శివం దేవ్ ఒక ఎండ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ అదర్ ఎండ్లో సిరాజ్ చాలా రన్స్ సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో మన టీమిండియా బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే జస్ట్ ఓకే అని చెప్పుకోవచ్చు.
ఇక మన వాళ్ళ చేసింగ్ విషయానికి వస్తే ఎప్పట్లోనే రోహిత్ శర్మ చితక్ కొట్టేశాడు. 20 బంతులు 35 పరుగులు చేశాడు. బట్ అగైన్ సేమ్ స్టోరీ. ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో ఆ తర్వాత మన టీమిండియా బ్యాట్స్మెన్ క్యూ కట్టేశారు. సో గత 2 మ్యాచ్లతో పోల్చుకుంటే మ్యాచ్లో అయితే మన టీమిండియా పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయింది. ముందు శుభ్మన్ గిల్ 6 పరుగులు చేసి అవుట్ అయిపోతే ఆ తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ 10 ఓవర్లో రిషబ్ పంత్ తన వికెట్ను గిఫ్ట్గా ఇచ్చేశాడు. సో ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ రన్ స్కోర్ చేయకపోవడం కంటే అవుట్ అయిన తీరే చాలా డిసప్పాయింట్ చేసింది. మళ్ళీ రిషబ్ పంత్కి ఆల్మోస్ట్ 20 నెలల తర్వాత వన్డే మ్యాచ్లు ఆడేందుకు ఆపర్చునిటీ దొరికింది. బట్ అతను చాలా క్యాజువల్గా తన వికెట్ను పారేసుకున్నాడు. ఈవెన్ అతను కీపింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక స్టంప్ అవుట్ మిస్ చేయడం చూసాం. తీక్షణ క్రీజ్ వదిలి బయటకు వెళ్ళినప్పుడు ఫాస్ట్గా స్టంప్ అవుట్ చేయకుండా ఏదో చేద్దామని చెప్పి స్లోగా స్టంప్ అవుట్ చేశాడు. బట్ అది మిస్ అయింది. సో రాహుల్ అంటే ఒక పెద్ద ప్లేయర్ని పక్కన పెట్టి పంత్కి ఆపర్చునిటీ ఇచ్చారంటే దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి. బట్ పంత్ చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్లో పెద్దగా సీరియస్గా అన్నట్టు కనిపించలేదు. ఇక పవర్ ప్లే తర్వాత చూసుకున్న మన టీమిండియా వికెట్ల పతనం ఆగలేదు. మరోసారి విరాట్ కోహ్లీ స్పిన్ బౌలర్కే దొరికేశాడు. ఈ సిరీస్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ మొత్తం 3 మ్యాచ్లో కూడా స్పిన్నర్స్కి అవుట్ అయ్యాడు అండ్ 3 సార్లు ఎల్బీడబ్ల్యూగానే అవుట్ అయ్యాడు. మెయిన్లీ మ్యాచ్లో అతను అవుట్ అయిన తీరైతే ఒక ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ అన్నట్టు అనిపించింది. అసలు అతను అటెంప్ట్ చేసిన షాట్కి బాల్కి ఎలాంటి సంబంధం లేదు. కంప్లీట్లీ వెళ్ళలాగే వేసిన బాల్ని మిస్రీడ్ చేశాడు. సో ఏడాదైతే విరాట్ కోహ్లీ పూర్ ఫామ్ అలానే కొనసాగుతుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఏడాది మన టీమిండియా తరపున అతను యావరేజ్ చూసుకుంటే బిలో 20కి వచ్చేసింది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం విరాట్ కోహ్లీ తన వన్డే కెరియర్లో శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్నప్పుడు 50+ స్కోర్ కొట్టకుండా అవుట్ అవ్వడం జరిగింది. ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా అతను ఒక్కసారి కూడా 50+ స్కోర్ కొట్టలేదు. సో ఫస్ట్ ఇయర్ విరాట్ కోహ్లీకి స్పిన్ బౌలింగ్ స్ట్రగుల్ అనేది ఇంకా కొనసాగుతుంది. దీని నుంచి అతను ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదే. ఇక తర్వాత చూసుకుంటే మన వాళ్ళు మరోసారి శ్రేయస్ అయ్యర్ని నెంబర్ 5లో ఆడించారు అండ్ అతను మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. అలాగే తర్వాత అక్షర్ పటేల్, రియాన్ పరాగ్ మరియు దూబే ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్స్ చేయలేదు. మళ్ళీ రియాన్ పరాగ్ అవుట్ అయిన తీరైతే మరీ కామెడీగా అనిపించింది. అసలు మిడిల్ స్టంప్ మీదకి వెళ్తున్న బాల్ని అలా వదిలేసాడో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. సో సేమ్ విరాట్ కోహ్లీ ఎలాగైతే టర్న్ కోసం ఆడాడో రియాన్ పరాగ్ కూడా అలానే టర్న్ కోసం ఆడి ఉండాలి. ఆ బాల్ పిచ్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంది అనుకున్నాడు, ఏంటో తెలియదు కానీ తన వికెట్ని చాలా ఫన్నీ వేలో కోల్పోయాడు. ఇక చివరిలో సుందర్ 25 బంతులు 30 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సినంత జరిపోయింది. మన టీమిండియా 101 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. ఇంకా టైంలో ఎంత గింజుకున్న టార్గెట్ను చేసి చేయడం ఇంపాసిబుల్. పైగా పిచ్ చూసుకుంటే మరీ దారుణంగా తయారైపోయింది. అసలు శ్రీలంక టీం బ్యాటింగ్ చేసిన పిచ్ అండ్ మన వాళ్ళు ఆడిన పిచ్ ఒకటేనా అనే డౌట్ వచ్చే రేంజ్లో మారిపోయింది. బట్ ఇన్మే పిచ్ మరీ ఎంత దారుణంగా మారిపోయినప్పటికీ మన బ్యాట్స్మెన్ కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇంకా బాగుండేది. ఒకవేళ టార్గెట్ని చేసి చేయలేకపోయినా కనీసం ఒక 45 అవర్స్ అయినా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా మన వాళ్ళు 26.1 అవర్స్లోనే 138 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. సో ఈ సిరీస్లో అయితే ఒక్క రోహిత్ శర్మ తప్పితే మిగతా టీమిండియా బ్యాట్స్మెన్ అంతా కూడా కంప్లీట్లీ ఫెయిల్ అయ్యారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సిరీస్లో మన వాళ్ళు కోల్పోయిన 30 వికెట్లలో 27 వికెట్లు స్పిన్ బౌలర్సే తీశారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరిగింది. ఒక టీం 3 వన్డేల బైలేటరల్ సిరీస్లో 27 వికెట్లని స్పిన్ బౌలింగ్కి కోల్పోవడం ఇదే మొదటిసారి. సో ఈ మ్యాచ్లో కూడా శ్రీలంక స్పిన్నర్స్ మరోసారి అదరగొట్టారు. మళ్ళీ ద మ్యాన్ దునిత్ అలాగే మొదటి 2 మ్యాచ్లో బ్యాటింగ్తో మన టీమిండియాని ఇబ్బంది పెడితే ఈ మ్యాచ్లో బాల్తో మొగ్గలేయించాడు. సో అతనైతే కేవలం 5.1 ఓవర్స్లోనే 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. మళ్ళీ మన టాప్ 6 బ్యాట్స్మెన్లో 4 అతను అవుట్ చేశాడు. సో దునిత్ అయితే సిరీస్ ఒక డ్రీమ్ సిరీస్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. ఇక అతనితో పాటు మిగతా స్పిన్నర్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. వాండర్స్ 2 వికెట్లు తీసుకుంటే తీక్షణ కూడా 2 వికెట్లు తీశాడు. ఈవెన్ వాళ్ళ పేసర్ ఫెర్నాండో కూడా 1 వికెట్ తీసుకున్నాడు. సో శ్రీలంక టీం అయితే మరోసారి అవుట్ స్టాండింగ్ బౌలింగ్ ఎఫర్ట్ పెట్టింది. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళ ఫీల్డింగ్ చాలా బాగుంది. సో మన టీమిండియా మీద T20 సిరీస్లో వైట్ వాష్ అయిన తర్వాత శ్రీలంక టీం ఈ రేంజ్లో కంబ్యాక్ చేసిందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజానికి సిరీస్లో శ్రీలంక వాళ్ళ ఫేవరెట్స్గా దిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు 2024లో తమ హోమ్ కంట్రీలో ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం ఇప్పటివరకు ఏడాది ఆడిన 2 వన్డే మ్యాచ్లో కూడా వాళ్ళే గెలిచారు. బట్ మన టీమిండియా స్ట్రెంత్ చూసుకుని మన వాళ్ళే ఫేవరెట్స్ అనుకున్నాం, కానీ మొత్తం రివర్స్ అయింది. సో శ్రీలంక టీం అయితే తమ హోమ్ కండిషన్స్ని చాలా బాగా యూజ్ చేసుకుని వన్డే సిరీస్ని గెలుచుకున్నారు. మెయిన్ 20 ఏళ్ల తర్వాత వాళ్ళు మన టీమిండియా మీద వన్డే సిరీస్కి వెళ్ళడం చాలా పెద్ద అచీవ్మెంట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సనత్ జయసూర్య. నిజంగా ఈ టూర్లో అతని ఫేస్లో చాలాసార్లు బాధను చూసాం. బట్ ఈ సిరీస్ విక్టరీ తర్వాత జయసూర్య చాలా హ్యాపీగా కనిపించాడు. సో వెల్ ప్లేడ్ శ్రీలంక టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్.